వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025లో భాగంగా వ్యవసాయ రంగానికి సంబంధించి అంశాలు ఏమేమి ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలు మనం మాట్లాడుకుంటున్నాం. దానిలో భాగంగా టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ పల్సెస్, ఆహార ధాన్యాల యొక్క మొత్తం ఉత్పత్తి మరియు పప్పు ధాన్యాల ఉత్పత్తి అనేది 2023-24 సంవత్సరంలో ఏ విధంగా ఉంది, 2024-25 సంవత్సరంలో ఏ విధంగా ఉంది. లక్షల మెట్రిక్ టన్నులు, లక్షల మెట్రిక్ టన్నులు టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ పల్సెస్, మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి మరియు పప్పు ధాన్యాల ఉత్పత్తి 2023-24, 2024-25లో ఏ విధంగా ఉంది. 2023-24లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏ విధంగా ఉంది అంటే 207.95 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క సర్వే ప్రకారం చూస్తే, అనగా 2024-25 సర్వే ప్రకారం చూస్తే 214.32 లక్షల టన్నులకు పెరుగుదల నమోదైంది. 207.95 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 214.32 లక్షల మెట్రిక్ టన్నులకు పెరుగుదల నమోదైంది. అదేవిధంగా పల్సెస్, పప్పు ధాన్యాలు 2023-24లో పప్పు ధాన్యాలు 3.61 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయితే 2024-25లో 4.28 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయినాయి. ఏంటివి? పప్పు ధాన్యాలు. ఏమైనా ఈ రెండింటి మధ్యలో పెరుగుదల నమోదైందా, తగ్గుదలనా? పెరుగుదల నమోదైంది. ఇక్కడ పెరుగుదల నమోదైంది. మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది తెలంగాణలో 2023-24 సంవత్సరంతో పోలిస్తే 2024-25 సంవత్సరంలో ఉత్పత్తి పెరుగుదల నమోదైంది. ఏ ఉత్పత్తి? ఆహార ధాన్యాల ఉత్పత్తి. అదేవిధంగా 2024-25 సంవత్సరంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి 4.28 లక్షల మెట్రిక్ టన్నులు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24తో పోలిస్తే 2024-25లో పప్పు ధాన్యాల ఉత్పత్తి ఏమైంది? పెరుగుదల నమోదైంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుదల నమోదైంది, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరుగుదల నమోదైంది. ఏం చేయాలి అంటే ఇక్కడనే రాసుకోవాలి. పెరుగుదల, పప్పు ధాన్యాలు పెరుగుదల. ఈ ఏదైతే డయాగ్రామ్ ఉంటుందో ఈ డయాగ్రామ్ దగ్గరనే పెరుగుదల, ఒకవేళ తగ్గుదల ఉంటే తగ్గుదల, ఎంత ఉత్పత్తి అయింది ఈ సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. నెక్స్ట్ చూస్తే అదేవిధంగా ప్రొడక్షన్ ఆఫ్ రైస్ అండ్ కాటన్ ఇన్ లక్షల మెట్రిక్ టన్నులు. ప్రొడక్షన్ ఆఫ్ రైస్ అంటే ఏంటిది? రైస్ అంటే వరి ఉత్పత్తి అని అర్థం. రైస్ అంటే వరి ఉత్పత్తి అని అర్థం. రైస్ మరియు కాటన్, కాటన్ అంటే పత్తి ఉత్పత్తి. ఇన్ లక్షల మెట్రిక్ టన్నులు బిట్వీన్ 2023-24 అండ్ 2024-25. 2023-24లో రైస్ యొక్క ఉత్పత్తి ఏ విధంగా ఉంది? 2023-24లో 174 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయితే 2024-25లో 179 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయింది. అంటే 2023-24తో పోలిస్తే 2024-25లో ఏమైంది? వరి ఉత్పత్తి పెరుగుదల నమోదైంది. ఎంత నుంచి ఎంతకి? 174 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 179 లక్షల మెట్రిక్ టన్నులకు పెరుగుదల నమోదైంది. నెక్స్ట్ కాటన్, పత్తి యొక్క ఉత్పత్తి 2023-24లో 26 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 28 లక్షల మెట్రిక్ టన్నులకు పెరుగుదల నమోదైంది. వరి యొక్క ఉత్పత్తి 174 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 179 లక్షల మెట్రిక్ టన్నులకు పెరుగుదల నమోదైంది. అదేవిధంగా పత్తి యొక్క ఉత్పత్తి 26 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 28 లక్షల మెట్రిక్ టన్నులకు ఏమైంది? ఇక్కడ పెరుగుదల. పత్తి యొక్క ఉత్పత్తి పెరుగుదల, వరి యొక్క ఉత్పత్తి పెరుగుదల. ఏ సంవత్సరంతో పోలిస్తే? 2023-24 సంవత్సరంతో పోలిస్తే 2024-25 సంవత్సరంలో వరి ఉత్పత్తి పెరిగింది, పత్తి యొక్క ఉత్పత్తి కూడా పెరిగింది. నెక్స్ట్ అదేవిధంగా గ్రాస్ సోన్ ఏరియా, స్థూల సాగు విస్తీర్ణము లేదా స్థూల విత్తిన విస్తీర్ణము.
టాప్ 5 క్రాప్స్ 5 ప్రధాన పంటలు వానాకాలంలో 2023-24 మరియు 2024-25లో చూస్తే ఎట్లా అంటే గ్రాస్ సోన్ ఏరియా స్థూల విత్తీర్ణ విస్తీర్ణము 5 ప్రధాన పంటల వారీగా చూస్తే వానాకాలంలో ఏ విధంగా ఉంది 2023-24లో 2024-25 ఏంటిది 2023-24 మరియు 2024-25 ఈ 2 సంవత్సరాలను కంపేర్ చేస్తే ప్యాడీ ఏంటిది వరి 2023-24లో వరి ఉత్పత్తి ఏంది 46.89%. వరి స్థూల విస్తీర్ణం యొక్క శాతం అంటే వరి పంట ఎన్ని హెక్టార్లలో వేసిర్రో ఆ వరి పంట యొక్క స్థూల విస్తీర్ణము లేదా స్థూల సాగు విస్తీర్ణం ఎంత శాతం 100లో 46.89%. ఏ సంవత్సరంలో 2023-24 2024-25లో 47.84%. అదేవిధంగా కాటన్ చూస్తే కాటన్ ఎంత 31.95% అనేది 2023-24 సంవత్సరంలో 2024-25 సంవత్సరంలో 32.06%. నెక్స్ట్ మేజ్ మొక్కజొన్న 2023-24లో 3.79%, 2024-25లో 3.75%. అదేవిధంగా 2023-24లో రెడ్ గ్రామ్ కందులు ఏంటిది కందులు ఈ కందులు అనేవి ఎంత 3.11% 2023-24లో 2024-25లో 3.73%. 2023-24లో సోయాబీన్ ఎంత 3.19%. అంటే ఏందన్నట్టు 3.19% సోయాబీన్ యొక్క విస్తీర్ణం. సోయాబీన్ పంట మొత్తం 100% భూమిలో 3.19% భూమిలో సోయాబీన్ పంటను పండించడం జరిగిందని అర్థం. స్థూల విస్తీర్ణం అంటే సోయాబీన్ పంట ఎన్ని ఎకరాలలో వేసినామో ఆ ఎకరాల యొక్క భూమి శాతమే 3.19%. అది 2024-25లో 2.72% అంటే తగ్గుదల. ఇప్పుడు ఏం చేయాలి అంటే వానాకాలంలో ఉన్న 5 ప్రధాన పంటల్లో ఏంటిది వానాకాలంలో ఉన్న 5 ప్రధాన పంటల్లో 2023-24తో పోలిస్తే అంటే 2023-24తో పోలిస్తే 2024-25లో పెరుగుదల నమోదైందా తగ్గుదల నమోదైందా? ఏమైంది? ఇది పెరుగుదల నమోదైంది. ఇదేంటిది పెరుగుదల నమోదైంది. ఇదేమైంది తగ్గుదల నమోదైంది. వరి పెరుగుదల ఇక్కడనే రాసుకోవాలి వరి పెరుగుదల. అదేవిధంగా పత్తి పెరుగుదల ఇది కూడా రాసుకోవాలి. తర్వాత రెడ్ గ్రామ్ మేజ్ మొక్కజొన్న స్వల్పంగా 3.79 నుంచి 3.75కి ఏమైంది స్వల్పంగా తగ్గుదల. అదేవిధంగా రెడ్ గ్రామ్ కందులు పెరుగుదల, సోయాబీన్ తగ్గుదల. ఏమైంది పెరుగుదల ఏమేమి ఉన్నాయి ఇక్కడ వరి పెరుగుదల, కాటన్ పత్తి పెరుగుదల, అదేవిధంగా రెడ్ గ్రామ్ అంటే కందులు పెరుగుదల. తగ్గినది ఏదేంది మొక్కజొన్న తగ్గింది, సోయాబీన్ తగ్గింది. ఏ కాలంలో వానాకాలంలో. నెక్స్ట్ యాసంగి చూస్తే వానాకాలపు పంటనే ఈ వానాకాలపు పంట సీజన్ని ఏమంటాం ఇక్కడ ఖరీఫ్ సీజన్ అని పిలుస్తాం. ఏమని ఖరీఫ్ సీజన్ అని పిలుస్తాం. ఇది కూడా చూడాలి. నెక్స్ట్ చూస్తే గ్రాస్ సోన్ ఏరియా అండర్ టాప్ 5 క్రాప్స్ స్థూల విస్తీర్ణం 5 ప్రధాన పంటల వారీగా చూస్తే 5 ప్రధాన పంటల ప్రకారం చూస్తే యాసంగిలో 2022-23 ఇయర్ ఏమి ఇచ్చిండంటే 2022-23 ఇచ్చిండు. ఇక్కడ 2023-24 ఇచ్చిండు. ఇంతకుముందు వానాకాలంలో 2023-24తో కంపేర్ చేసి 2024-25 సమాచారం ఇచ్చిండు. యాసంగిలో 2022-23తో కంపేర్ చేసి 2023-24 సమాచారం ఇచ్చిండు. అయితే ఈ 2022-23లో ప్యాడీ వరి పంట యొక్క విస్తీర్ణం ఎంత అంటే 76.66%. ఈ ప్యాడీ యొక్క విస్తీర్ణము 2023-24 వచ్చేసరికి 75.61% ఏమైంది ఇక్కడ తగ్గుదల నమోదైంది. ఏంటిది తగ్గుదల నమోదైంది. ఈ అంశం కూడా చూసుకోవాలి. నెక్స్ట్ మేజ్ అంటే మొక్కజొన్న 8.71% అనేది మొక్కజొన్న విస్తీర్ణము 2022-23లో ఉంటే మొత్తంగా ఈ విస్తీర్ణాలు అంటే ఏం లేదు. తెలంగాణలో వ్యవసాయ భూమి 100% ఉంటే
ఈ 100% వ్యవసాయ భూమిలో 76.66% వరి వేసిరు. అంటే వరి పంట విస్తీర్ణం, అది వరి పంట విస్తీర్ణం అంటే వరి పంట స్థూల విస్తీర్ణం, వరి పంట వేసిర్రు, వరి పంట విత్తిర్రు మీన్స్ భూమిలో వరి పంట వేయడం జరిగింది అని అర్థం. ఎంత శాతము? 76.66%. మిగిలిన 8.71% ఏంటిది? మేజ్ మొక్కజొన్న. 4.87% ఏంటిది? బెంగాల్ గ్రామ్ శనగలు. గ్రౌండ్ నట్ వేరుశనగ ఎంత? 3.13%. బ్లాక్ గ్రామ్ మినుములు ఎంత? 0.60 అనేది మినుములు. అయితే ఈ 2022-23తో పోలిస్తే 2023-24లో వరి పంట యొక్క విస్తీర్ణము పెరుగుదలనా తగ్గుదలనా? తగ్గుదల. అదేవిధంగా మొక్కజొన్న యొక్క విస్తీర్ణము పెరుగుదల. ఏంటిదే? పెరుగుదల. అదేవిధంగా బెంగాల్ గ్రామ్ యొక్క పంట విస్తీర్ణము అనేది తగ్గుదల. ఏంటిది? తగ్గుదల. నెక్స్ట్ గ్రౌండ్ నట్ వేరుశనగ యొక్క విస్తీర్ణము తగ్గుదల. నెక్స్ట్ సోయాబీన్ యొక్క విస్తీర్ణము తగ్గుదల. మొత్తంగా ఇక్కడ ఏం కనబడ్డది? వరి పంట యొక్క విస్తీర్ణము తగ్గుదల, గ్రౌండ్ నట్ యొక్క విస్తీర్ణము తగ్గుదల, మినుముల యొక్క విస్తీర్ణం. గ్రౌండ్ నట్ అంటే వేరుశనగ, పల్లి పంట. ఈ గ్రౌండ్ నట్ యొక్క విస్తీర్ణము తగ్గుదల, మినుముల యొక్క విస్తీర్ణము తగ్గుదల. బెంగాల్ గ్రామ్ యొక్క విస్తీర్ణము కందుల యొక్క బెంగాల్ గ్రామ్ అంటే శనగలు, శనగపప్పు అంటాం కదా, ఆ శనగల యొక్క విస్తీర్ణం కూడా తగ్గుదల. ఓన్లీ ఒక మొక్కజొన్న మాత్రమే పెరుగుదల. దీంట్లో యాసంగిలో 2022-23తో పోలిస్తే 2023-24 సంవత్సరానికి కంపేర్ చేస్తే 5 ప్రధాన పంటల వారిగా చూస్తే వరి పంట యొక్క విస్తీర్ణము తగ్గింది, మొక్కజొన్న పంట యొక్క విస్తీర్ణం ఏమైంది? పెరుగుదల నమోదైంది. ఓన్లీ వరి పంట యొక్క విస్తీర్ణం అనేదే అది, ఓన్లీ మొక్కజొన్న పంట యొక్క విస్తీర్ణము మాత్రమే పెరుగుదల నమోదైంది. వరి పంట యొక్క విస్తీర్ణం తగ్గుదల నమోదైంది, శనగల యొక్క విస్తీర్ణం తగ్గుదల నమోదైంది, వేరుశనగ యొక్క విస్తీర్ణం తగ్గుదల నమోదైంది. బ్లాక్ గ్రామ్ మినుముల యొక్క విస్తీర్ణము కూడా తగ్గుదల నమోదైంది. ఓన్లీ మొక్కజొన్న యొక్క విస్తీర్ణమే పెరుగుదల నమోదైంది. ఇక్కడ యాసంగిలో. ఏ సంవత్సరాలతో పోలిస్తే? 2022-23తో పోలిస్తే 2023-24లో. ఈ రెండు చూసుకోవాలి. నెక్స్ట్ అంశం చూస్తే వ్యవసాయంలో భాగంగా మరిన్ని అంశాలు మనం తర్వాత క్లాస్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు IAS అకాడమీ యూట్యూబ్ ఛానల్.